అల్లు అర్జున్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న భారతీయ నటుడిగా రికార్డు సృష్టించాడు సార్. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ 300 కోట్ల రూపాయలు. గతంలో మనం చూసాం సార్, బాలీవుడ్ యాక్టర్స్కి మాత్రమే ఆ రేంజ్ ఉండేది. ఇప్పుడు దక్షిణాది హీరో, అందులోనూ తెలుగు హీరోకి అంత మంచి ఆ రికార్డు నెలకొల్పారు. ఒకసారి ఆ లిస్ట్ కూడా చెప్తున్నాను సార్. ఫోర్బ్స్ ఇండియాలో వచ్చిన లిస్ట్ ఇది. అల్లు అర్జున్కి 300 crores, పుష్ప 2 జోసెఫ్ విజయ్, తలపతి విజయ్కి లిస్ట్ 130 crores to 275 crores, షారుఖ్ ఖాన్కి 150 crores to 250 crores డుంకీకి. తర్వాత రజనీకాంత్, తర్వాత అమీర్ ఖాన్ ఉన్నారు, తర్వాత ప్రభాస్, అజిత్ కుమార్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్. సో బాలీవుడ్ నటులందరినీ కూడా వెనక్కి తోసేసి అల్లు అర్జున్ తెలుగు హీరో టాప్లో నిలిచాడు సార్. ఏమంటారు? అంటే ఇప్పుడు మనము తెలుగు హీరో అనడం కన్నా పాన్ ఇండియన్ హీరో అనాలి. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ బ్యారియర్స్ వెళ్ళాయి. ఓటీటీ రెవల్యూషన్ వచ్చాక, సబ్ టైటిల్స్ వచ్చాక మల్టీ లాంగ్వేజ్ సినిమాలు వచ్చాయి. ఒకప్పట్లాగా తెలుగు సినిమాను డబ్బింగ్ చేసుకోవడం అనేది స్టేజ్ దాటిపోయింది. సో ఇప్పుడు మీకు బాహుబలి అయినా, మీకు పుష్ప అయినా, ఏదైనా మల్టీపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది మీకు. సో అందువల్ల సినిమా యొక్క స్వభావమే మారిపోయింది. ఒకప్పట్లాగా తెలుగు సినిమా, తమిళ సినిమా అనే దశలో లేవు ఇప్పుడు. అందువల్ల ఆ తెలుగు నటుడుగా మన గర్వకారణం. కానీ తెలుగు పాన్ ఇండియా తెలుగు నటుడుగా మనం చెప్పుకోవాలి. ఇది మీరు చెప్పింది ఫోర్బ్స్ ఇండియా వాళ్ళ రిపోర్ట్. ఇది ఒక ఫోర్బ్స్ ఇండియా వన్ ఆఫ్ ది వరల్డ్స్ లీడింగ్ బిజినెస్ ఎకానమీ, బిజినెస్ సంబంధించినటువంటి మ్యాగజిన్. సో ఫోర్బ్స్ ఇండియా ఇది వన్ ఆఫ్ ది వెరీ ఆథెంటిక్. ఏదో మనకు ఊరు పేరు లేని వెబ్సైట్ల ఆధారం కాదు. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం ఏంటంటే పుష్ప 2 December 5 అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు రిలీజ్. సో ఇది 300 crores పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఇది. అంటే ఈ మధ్యకాలంలో అడవులను రక్షించేవారు ఒకప్పుడు హీరోలు అయ్యేవారు, ఇప్పుడు అడవులను దెబ్బతీస్తున్న స్మగ్లర్లు హీరోలు అవుతున్నారు అని పవన్ కళ్యాణ్ రెఫర్ చేసిన సినిమా. సో ఆ పుష్ప 2కు 300 crores రెమ్యునరేషన్ తీసుకున్నాడు అని అల్లు అర్జున్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మీరు ఈ 10 మంది పేర్లు తీస్తే ఇందులో 6 సౌత్ ఇండియన్ స్టార్స్. అందులో తెలుగు స్టార్ ఒక్కరే, మిగతా వాళ్ళంతా అత్యధికులు తమిళ్ స్టార్సే. మీకు నెంబర్ 1 పొజిషన్లో అల్లు అర్జున్ ఉంటే, నెంబర్ 2 పొజిషన్లో జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, పాపులర్గా దళపతి విజయ్ అంటాం. ఇటీవల సినిమాలకు గుడ్ బై చెప్పి పార్టీ కూడా పెట్టాడు. 3rd పొజిషన్లో మీకు షారుఖ్ ఖాన్ ఉంటాడు. షారుఖ్ ఖాన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్లీ రినౌండ్ టవరింగ్ యాక్టర్. నేను లాస్ ఏంజల్స్ వెళ్తే హాలీవుడ్లో, లాస్ ఏంజల్స్లో ఈ హాలీవుడ్ స్టార్స్ వీళ్ళందరూ ఉన్న ఇండ్లు చూపెడతారు ఒక టూరిస్ట్లో భాగంగా. అక్కడ షారుఖ్ ఖాన్ ఇల్లు కూడా చూపెట్టారు మాకు. అంటే హాలీవుడ్ నటుల సరసన షారుఖ్ ఖాన్ కూడా ఇల్లు ఉంది. అంత ఇంటర్నేషనల్లీ రినౌండ్ యాక్టరు. సో కానీ ఆయన సినిమా కెరీర్లో నాకు గుర్తున్నంత వరకు ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ బట్ ఈ కుడ్ రిమైన్. షారుఖ్ ఖాన్ కొన్ని సినిమాలు దెబ్బతిన్నా షారుఖ్ ఖాన్ రిమైన్డ్ యాజ్ షారుఖ్ ఖాన్. మీకు ఆయన లాస్ట్ ఈ మధ్య వచ్చిన జవాన్, పఠాన్ పెద్ద వివాదమైంది. దీపికా పదుకొనే డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ పైన చాలా పెద్ద వివాదమైంది. అయినా జవాన్, పఠాన్ బాగా హిట్ అయింది. సో 3rd పొజిషన్లో మీకు షారుఖ్ ఖాన్ ఉంటాడు. ఎందుకు నేను ఈ కంపారిజన్ కూడా చెప్తున్నానంటే, మీకు షారుఖ్ ఖాన్ను కూడా మన అల్లు అర్జున్ దాటాడు. షారుఖ్ ఖానే కాదు, సినిమా ఇండస్ట్రీలో 3 ఖాన్స్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్. వీళ్ళు టాప్ హీరోస్ ఆఫ్ ది బాలీవుడ్, టాప్ హీరోస్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీకు అమీర్ ఖాన్కి అయితే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరు. అంటే ఏది చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారని. నాకు గుర్తున్నంత వరకు 3 Idiots ఒక నావెల్ ఆధారంగా అనుకుంటా, ఐఐటి విద్యార్థుల గురించి. సో అలాగే పీకే మన పవన్ కళ్యాణ్ తీసినట్టున్నారు కదా, అది వకీల్ సాబ్కు బేసిస్ అనుకుంటా. సబ్జెక్ట్ కరెక్షన్, నాకు అంత సినిమాల గురించి అవగాహన తక్కువ. సో కానీ అలాగే దంగల్ ఇలాంటి టాప్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్స్ వీళ్ళంతా. సో మీకు 3rd పొజిషన్లో షారుఖ్ ఖాన్ అంటే 4th పొజిషన్లో రజనీకాంత్. మీకు ఈ లిస్ట్ చదివితే తెలుగువాడిగా ఆనందం వేస్తుంది. ఓహో, మన అల్లు అర్జున్
విజయ్ ఓవర్టేక్ చేశాడు, షారుఖ్ ఖాన్ ఓవర్టేక్ చేశాడు, అన్నిటికి మించి రజనీకాంత్ను ఓవర్టేక్ చేశారు. మామూలు యాక్టర్ కాదు రజనీకాంత్, ఈజ్ లైక్ ఎ గాడ్ ఇన్ తమిళ్. అఫ్ కోర్స్ ఆయన శివాజీ గైక్వాడ్ అయినా, ఆయన నాన్ తమిళ్ అయినా, తమిళ ప్రేక్షకులు అంతగా ఆదరించినటువంటి గొప్ప నటుడు కదా. సో రజనీకాంత్ ఇస్ ఎ ఫినామినన్. మీకు రజనీకాంత్ ఎవరైనా చేస్తే ఓవర్ యాక్షన్ అవుతుంది, రజనీకాంత్ చేస్తే స్టైల్ అవుతుంది అని నానుడి. రజనీకాంత్ ఏం చేసినా ఇలా అన్నాడు అనుకో, అది స్టైలే. సో ఇలా హెయిర్ ఇలా అంటే మామూలు స్టైల్ కాదు, అది పెద్ద సెన్సేషన్ అవుతుంది. అలాంటి రజనీకాంత్ కూడా అల్లు అర్జున్ దాటాడు. సో ఇలా మనకు ప్రభాస్ ఇంకో తెలుగు యాక్టర్ అల్లు అర్జున్తో పాటు ఆ టాప్లో ఉన్న 10 మందిలో ఉన్న ప్రభాస్. బాహుబలితో రాజమౌళి చేతిలో జక్కన్న చేతిలో చెక్కబడిన శిల్పం. సో బాహుబలితో నేషనల్ ఇంటర్నేషనల్ ఇమేజ్ వచ్చింది. కల్కికి ఆయన ఇప్పుడు హైయెస్ట్ పేడ్ లిస్ట్లో 10 మందిలో ఉన్నాడు. సో ఇక మిగిలిన వారు మీకు అజిత్ కుమార్, అలాగే మీకు కమల్ హాసన్ అయితే ఈ మధ్య 2023లో సినిమా రాలేదనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఇప్పుడు ఏదో ఇంకో సినిమా లేటెస్ట్గా నడుస్తోంది ఇండియన్ 2 అది, బట్ అదే భారతీయుడు, దాని సీక్వెల్, భారతీయుడికి సీక్వెల్ వస్తుంది. బట్ కమల్ హాసన్ 2023లో ఒక్క సినిమా తీయకపోయినా కూడా ఎవర్ గ్రీన్, కొంతమంది ఎవర్ గ్రీన్గా ఉంటారు. సో ఒక రకంగా ఎవర్ గ్రీన్ యాక్టర్గా పేరు. సో మీకు ఇలా సౌత్ ఇండియన్ స్టార్స్ మీకు అల్లు అర్జున్, ప్రభాస్, రజనీకాంత్, అజిత్ కుమార్, మీకు దళపతి విజయ్, కమల్ హాసన్, ఇక మిగిలిన వారు ఎవరు అంటే షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ అండ్ అక్షయ్ కుమార్ అన్నట్టు లాస్ట్ పర్సన్. సో అందువల్ల ఇంత ఫినామినల్గా సౌత్ ఇండియన్, మేము జర్నలిజంలో చేరినప్పుడు టాప్ 10 న్యూస్ పేపర్ సర్క్యులేషన్ ఏది అని తీస్తే తెలుగు ఈ సౌత్ ఇండియా అదే ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి. సౌత్ ఇండియన్ కూడా ఫీల్ ప్రౌడ్. ఇప్పటికి కూడా వాస్తవం, ఇప్పటికి కూడా ఆల్ టాప్ 10లో మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ లాంటిది ఉంటే మిగతా అన్ని దైనిక్ భాస్కర్ నుంచి మొదలుకొని తెలుగు పత్రికలు, ఇండియన్ లాంగ్వేజ్ పత్రికలు ఉంటాయి, సౌత్ ఇండియన్ కాదు. అంటే న్యూస్ పేపర్లో ఇంగ్లీష్ వర్సెస్ ఇండియన్ లాంగ్వేజెస్. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ కూడా ఇండియన్ లాంగ్వేజ్ అని చర్చ జరిగిన, బట్ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ వర్సెస్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే బాలీవుడ్ డెఫినెట్గా డామినేటింగ్. కారణం ఏంటంటే భారతదేశంలో 40% ఆఫ్ పాపులేషన్ హిందీ మాట్లాడతారు. ఎక్కువ మంది హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ దానికి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. ఇప్పుడు ధ్రువ్ రాఠీ, రవీష్ కుమార్ లాంటి వాళ్ళకు యూట్యూబ్ ఛానళ్లకు ఉన్నంత ఫాలోయింగ్ ప్రొఫెసర్ నాగేశ్వర్కు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నా క్యాచ్మెంట్ ఏరియా తెలుగు, వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియా హిందీ. అందుకే మీకు ధ్రువ్ రాఠీకి, రవీష్ కుమార్కు కోట్లల్లో ఫాలోవర్స్ ఉంటారు. సో అందువల్ల క్యాచ్మెంట్ ఏరియా బాలీవుడ్కి ఎక్కువ కనుక సహజంగానే 40% ఆఫ్ ద పాపులేషన్ హిందీ. ఇది కాకుండా మీకు గుజరాతీ, మరాఠీ, పంజాబీ వీళ్ళందరికీ కూడా హిందీ, ఉర్దూ కావచ్చు, వీళ్ళు భాష మాట్లాడే వారందరికీ కూడా హిందీ, బెంగాలీ ఆల్మోస్ట్ లైక్ మదర్ టంగ్ లాగానే, ఎందుకంటే దేవనాగరి లిపి హిందీతో పోలికుంటుంది. తర్వాత సౌత్ ఇండియాలో కూడా మీకు కొద్దిగా తమిళనాడు ఆ ప్రాంతంలో హిందీ పట్ల ఏమైనా వ్యతిరేకత ఉండొచ్చు, కానీ మనకు తెలంగాణ తీసుకుంటే హిందీ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. హిందీ మనకు ఏలియన్ లాంగ్వేజ్గా అనిపించదు. తెలంగాణలో ఉన్న వారికి హిందీ అనేది అది డిఫరెంట్ లాంగ్వేజ్ అనిపించదు. తర్వాత ఈ టెలివిజన్ సీరియల్స్ వచ్చాక, ఓటీటీలు వచ్చాక, టెలివిజన్ రంగుల టెలివిజన్ ఎంటర్ అయ్యాక లాంగ్వేజ్, భాష ఏదైనా భావం ఒక్కటే, సర్వకళల పరమార్థం ఒక్కటే అన్నట్లు భాషకు భావానికి మధ్య ఉండే యొక్క డిస్టెన్స్ అనేది బ్రిడ్జ్ అయిపోయింది. సో అందువల్ల మీకు హిందీకి ఒరిజినల్ హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ, హిందీ అసోసియేటెడ్ లాంగ్వేజెస్గా ఉన్న వాళ్ళు ఎక్కువ, మిగతా నాన్ హిందీ ద్రవిడియన్ లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా హిందీ పరిచయం. అందువల్ల హిందీ యొక్క క్యాచ్మెంట్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ దాన్ని కూడా బీట్ చేసి తెలుగు, తమిళ హీరోలు ఇవాళ బాలీవుడ్ను కూడా బీట్ చేయగలిగారు అంటే మన అల్లు అర్జున్, మన ప్రభాస్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, మామూలు యాక్టర్స్ కాదు, వీళ్ళు అక్షయ్ కుమార్, వీళ్ళందరినీ బీట్ చేశారు. అందులో తమిళ్ రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్, వీళ్ళంతా, అజిత్ కుమార్, వీళ్ళంతా మామూలు యాక్టర్లు కాదు, చాలా ఫేమస్ యాక్టర్స్. నేను చిన్నప్పటి నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ల పేర్లు వింటున్నాను. సో ఇప్పుడు కాదు మరో చరిత్ర అని నేను స్టూడెంట్గా ఉన్న రోజుల్లో
కమల్ హాసన్ సినిమా చూశాను నేను. సో సాగర సంగమము ఇవన్నీ, సో ఇవాళటి కావు ఇవన్నీ. సో అందువల్ల మీకు నరసింహ ఇవన్నీ పాత ఎప్పుడో వచ్చిన సినిమాలు ఇవన్నీ. ఈ మధ్య సినిమాలు చూసే టైం ఉంటలేదు కానీ పాతకాలంలో చూసేవాళ్ళు బాగా. సో అందువల్ల అలాంటి నటుల్ని కూడా దాటి వెళ్ళారంటే కారణం ఒకటి టెక్నాలజీ. అంటే ఈ ఓటీటీలు వచ్చాక లాంగ్వేజ్ బ్యారియర్స్ అయ్యాయి. రెండు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు, మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ కాదు. మూడోది ఏంటంటే బాలీవుడ్ సినిమా క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే బాలీవుడ్లో గతంలో లాగా యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు లేవు, స్టోరీ బలంగా ఉన్న సినిమాలు లేకుండా పోతున్నాయి, రొటీన్ సినిమాలు వస్తున్నాయన్న విమర్శ ఉంది. సో పాటలు మనలాగా ఎంటర్టైన్మెంట్, హెవీ డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అక్కడ మాస్ సినిమాల కన్నా మల్టీప్లెక్స్ సినిమాలపైన ఎక్కువగా బాలీవుడ్ కాన్సన్ట్రేట్ చేస్తోంది. దానివల్ల చిన్న చిన్న టౌన్లలో గ్రామాల్లో ఉండేటువంటి హిందీ ఆడియన్స్కు వారికి ఒకప్పట్లాగా మసాలా సినిమా అందడం లేదు అనే భావన ఉంది. సో ఎలీట్కు అప్పర్ స్టేట్ ఆఫ్ సొసైటీకి అపీల్ చేసే మల్టీప్లెక్స్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి. మల్టీప్లెక్స్ ఓరియంటెడ్ సినిమాలు డబ్బులు రావచ్చు కానీ మల్టీప్లెక్స్ సినిమాలు మాస్ సినిమాలు కాలేవు. కానీ మన దగ్గర మాస్ సినిమాలు ఇప్పటికీ కూడా అది మల్టీప్లెక్స్ మాస్ అనే డిఫరెన్షియేషన్ లేకుండా సినిమాలు వస్తున్నాయి. అందువల్ల ఇది టెక్నాలజీలో సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఒక ట్రెండ్. అంటే ఏ లాంగ్వేజ్ అన్నా కావచ్చు, పాన్ ఇండియన్ సినిమా గుర్తు ఇప్పటికీ ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చిరంజీవి లాంటి ఒక మహానటుడు బాలీవుడ్లో నటిస్తే హిందీలో నటిస్తే పట్టించుకోవాలి, ఎవరు చూడలే. అది గుర్తులేదు కానీ అది మీకు చిరంజీవి మామూలు నటుడు కాదు కదా. సో మీకు బాలీవుడ్ నటుల్లో ఏ నటునికి కూడా చిరంజీవి ఏమీ తీసుకోడు. సో అలాంటి నటుడు నటించిన సినిమా కూడా హిట్ కాలేదు. మీకు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇలాంటి మహానటులు వీళ్ళు మామూలు నటులు కాదు కదా. సో ఇలాంటి మహానటులు నటించినా కూడా సో మీకు సినిమా హిందీలో బాలీవుడ్లో క్లిక్ కాలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు చేయలేని పనిని, ఆ జనరేషన్ ఆఫ్ లెజెండరీ యాక్టర్స్ చేయలేని పనిని ఇప్పుడు మన అల్లు అర్జున్లు, మన ప్రభాస్లు చేయగలుగుతున్నారు, మన జూనియర్ ఎన్టీఆర్లు, మన రామ్ చరణ్లు చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈవెన్ ఈ పుష్ప 2 అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది అని ఎక్స్పెక్టేషన్స్, 1000 కోట్ల కలెక్షన్ చేయగలుగుతుందని. అంటే లాంగ్వేజ్ యొక్క బ్యారియర్. మీకు చైనా ప్రెసిడెంట్ జింపింగ్ వచ్చినప్పుడు మోడీ అడిగాడు, దంగల్ సినిమా చూసినా అని చెప్పాడు జింపింగ్. సో అందువల్ల జపాన్లో మన సినిమాలు, బాలీవుడ్ సినిమాలు కూడా చాలా క్రేజ్. సో ఇలా లాంగ్వేజ్ బ్యారియర్స్ పోతున్న సమయంలో పాన్ ఇండియనే కాదు, ఇప్పుడు మన ఆస్కార్ కూడా వెళ్ళాం కదా, మన నాటు ఆస్కార్ పురవీధుల్లో కూడా సంచలనం క్రియేట్ చేసింది మన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మన రాజమౌళి వరల్డ్ ఇమేజ్ తీసుకోగలిగారు. సో అందువల్ల ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ ప్రైడ్. అల్లు అర్జున్ విజయమే కాదు, దీంట్లో ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ తెలుగు ఆడియన్స్. ఇక్కడ ఈ కుటుంబాల ఇష్యూలు, రాజకీయ ఇష్యూలు, పర్సనాలిటీలు, నటులు, వాళ్ళ అభిమానులకు కాదు, తెలుగువాడిగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాటుకు మన రాజమౌళికి ఆస్కార్ అవార్డు వస్తే తెలుగువారిగా అందరము గర్వించాము. సో ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఒక నటుని పైన అభిమానం ఉండొచ్చు, ఓ నటుని పైన ప్రత్యేకమైన అభిమానం ఉండొచ్చు, అది వేరు ఒక సినిమాడు. కానీ ఒక అచీవ్మెంట్ విషయానికి వచ్చినప్పుడు, అకాంప్లిష్మెంట్కి వచ్చినప్పుడు అది మనందరిది. ఇందులో తేడా అచీవ్మెంట్. మెగా ఫ్యామిలీలో ఏ హీరో ఒక రికార్డు సృష్టించినా కూడా మెగా అభిమానులు అందరూ పండగ చేసుకునేవారు సార్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరేలా ఉంది. పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ సపోర్ట్ చేయలేదు, వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశాడు అనే ఒక భావన మెగాభిమానుల్లో బలంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువగా దీన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతుంది. అది రాంగ్ అని అంటున్నాను నేను. ఇక్కడ మెగా అభిమానులకి కాదు, చిరంజీవి మెగా అభిమానులకి అభిమాని కాదు కదా. చిరంజీవి తెలుగువారు 10 కోట్ల మంది తెలుగువారు గర్వించదగ్గ నటుడు. పవన్ కళ్యాణ్ కోట్లాది తెలుగువారు అభిమానించే నటుడు. రాజకీయాలు ఏవైనా ఉండని, పవన్ కళ్యాణ్ ఏ పార్టీలో ఉండొచ్చు, ఇంకో పార్టీలో ఉండొచ్చు. రాజకీయాలు మనము నటులుగా చూడాలి, రాజకీయాలుగా చూడాలి. ఈ రెండింటిని విడగొట్టి చూడాలి. రాజకీయపరమైన అభిప్రాయాలు ఏవైనా ఉండొచ్చు. మీకు రజనీకాంత్ ప్రో బీజేపీ అట్లంటే, కమల్ హాసన్ మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అన్నాడు. నో క్వశ్చన్ మై కలర్ విల్ నెవర్ బి ఏ సాఫ్రన్ అన్నాడు. అంత క్లియర్గా యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకున్నాడు కమల్ హాసన్. మీకు దళపతి విజయ్ క్లియర్గా యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకున్నాడు.
చాలా జిఎస్టీ పైన, మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన విజయ్ చాలా క్లియర్గా యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకున్నాడు. మీకు ఇలా ప్రో బీజేపీ ఉండొచ్చు, యాంటీ బీజేపీ ఉండొచ్చు, ప్రో వైస్ ఈ పార్ట్ ఆ పార్ట్ ఉండొచ్చు. దయచేసి వీ హ్యావ్ టు రైజ్ అబౌవ్ దాట్. ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు వారికి గుర్తింపును అందరము ఆస్వాదించాలి. ఇందులో ప్రాంతాలు, కులాలు, కుటుంబాలు దాటాలి అనేది అదే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచింది. మన వాళ్ళు మామూలు విషయం కాదు, హాలీవుడ్ స్థాయిలో అది ఇంపాక్ట్ క్రియేట్. మన రాజమౌళి ఇంటర్నేషనల్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఒక రైజింగ్ స్టార్గా ప్రపంచం గర్వించదగే సినిమా డైరెక్టర్లకు కూడా మెచ్చుకున్నారు. అది మన గర్వకారణం కదా. ఆ మాటకిస్తే తెలుగనే కాదు, భారతీయ సినిమా అచీవ్ చేసినా మనం గర్వపడాలి. అది రజనీకాంత్ కావచ్చు, అది షారుఖ్ ఖాన్ కావచ్చు, అది ఎవరైనా అక్షయ్ కుమార్ కావచ్చు. మనం ముందు భారతీయులం, తర్వాత తెలుగు వాళ్ళం, తర్వాతనే మిగతా ఐడెంటిటీస్. అందువల్ల ఈ సంకుచితమైన, కుస్థితమైన, నారో పెరొక్యల్ ఐడెంటిటీస్, ఆ మాటకొస్తే కళకు దేశము అనే ఎల్లలు కూడా లేవు. కళ విశ్వనరుడు, జాషువా భాషలో చెప్పాలంటే కళను ఆస్వాదించేటప్పుడు విశ్వనరుడుగా ఉండాలి. ప్రపంచంలో ఎవరు ఎక్కడ గొప్పగా ఆడినా, గొప్పగా నటించినా, గొప్పగా కళా ప్రదర్శన చేసినా దాన్ని గర్వించాలి, ఆహ్వానించాలి. కనీసం మన దేశం, మన రాష్ట్రం, మన భాష అన్నప్పుడు ఇవే నేరం కాదు. ఇప్పుడు మనం తెలుగువారిగా మన అల్లు అర్జున్, మన ప్రభాస్ అంటే మన కమల్ హాసన్ కాకుండా పోతాడా, మన రజనీ కాకుండా పోతాడా, మన షారుఖ్ ఖాన్ కాకుండా పోతాడా? కానీ డెఫినెట్గా మన రజనీకాంత్, మన షారుఖ్ ఖాన్ అంటూనే మన అల్లు అర్జున్, మన ప్రభాస్ అన్నప్పుడు ఆ భాషాపరమైన అభిమానం ఉంటుంది, ఉండాలి కూడా. అది డెమోక్రటిక్. ఇంకా కిందికి వెళ్ళి మా కులం వాడా. సో మన సమాజంలో ఈ కుస్థిత, సంకుచిత భావాలను దాటి మానవుడు ఎదగాలి. అందుకే గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, ఈ రకమైన ఈ సంకుచిత భావాలను దాటి మనం వెళ్ళాలి అని చెప్తారు. అందువల్ల అవన్నీ మనము ఆ దశ దాటిపోవాలనేది నా వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ ఈజ్ నాట్ డివైడెడ్ ఇంటూ నారో డొమెస్టిక్ వాల్స్. ఇలా అజ్ఞానపు అంధకారాలను ఛేదించుకుంటూ ఈ సంకుచితమైన భావజాల బందీలుగా కాకుండా తెలుగువారు ఎక్కడ ఏ రూపంలో విజయం సాధించినా, భారతీయుడు ఎక్కడ ఏ రూపంలో విజయం సాధించినా గర్వించేటువంటి తెలుగుదనం, చక్కటి తెలుగుదనం, ఒక దేశభక్తియుతమైన భావం, అన్నిటికీ మించి విశ్వకళా ప్రేమికుడిగా కళకు, కళాకారునికి ఎక్కడ గుర్తింపు వచ్చినా దాన్ని ఆనందించేటువంటి కళా తృష్ణ మనలో ఉండాలి. మనం ఇంకా సంకుచితంగా ఉంటాం, నేను ఊబిలో కూరుకుపోతానంటే ఐ పిటీ దెమ్. వాళ్ళకి వదిలేయాలి, మనం ఏం చేయలేం కదా. రైట్ సార్. అంటే రాజకీయాల్ని, ఈ సినిమా రంగాన్ని వేరుగా చూడలేము. ఎందుకంటే సినిమా రంగంలో ఉన్న చాలామంది రాజకీయాల్లో రాణించారు కాబట్టి, లైక్ పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ గతంలో కర్ణాటక పర్యటనకు వెళ్ళినప్పుడు పుష్ప గురించి, అల్లు అర్జున్ గురించి ఇండైరెక్ట్గా ఒక కామెంట్ చేశారు. అంటే అల్లు అర్జున్ పేరు ప్రస్తావించలేదు, కానీ హీరోలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి, అంతేగాని ఇలా స్మగ్లర్లలా చేయడం ఏంటి అని చెప్పి. అంతకుముందు వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసే క్రమంలో నాగబాబు ఒక ట్వీట్ చేశారు సార్, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడే వాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని చెప్పి. ఆ తర్వాత చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ ట్వీట్ నాగబాబు తీసేశారనేది ప్రచారం. అండ్ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అల్లు అర్జున్ గురించి చాలా అగ్రెసివ్గా కామెంట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియాలో బ్యాన్ పుష్ప 2 అంటూ ఒక హ్యాష్ ట్యాగ్తో ఒకటి ఇదవుతుంది సార్. మరి ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అంటే అది ఏం చేయగలుగుతారు? అల్లు అర్జున్ ఆపగలిగారా? ఆపలేరు. ఫోర్బ్స్ ఇండియా భారతదేశంలోనే టాప్ స్టార్గా గుర్తింపు పొందడం ఆపగలిగారా? పుష్ప 2 విజయాన్ని ఆపగలుగుతారా? ఈ మూర్ఖత్వం, మన మూర్ఖత్వంతో మనము దహించకపోతే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈర్ష్య, ద్వేషము, ప్రతీకారము ఎదుటివాన్ని నష్టం చేయదు, మనల్నే నష్టం చేస్తుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరిపైన ఈర్ష్య, ద్వేషము, ప్రతీకారం మనం పెంచుకుంటే దానివల్ల దహించకపోయేది మనమే, ఎదుటివారికి ఏమీ కాదు. ఇప్పుడు ఎవరికైనా నా మీద ద్వేషం ఉందనుకోండి, నాకేమవుతుంది? నాకేమన్నా దానివల్ల సమస్య వస్తుందా? నేను ఆనందంగానే ఉంటా. కానీ నాకు ఎవరిపైన ద్వేషం ఉందనుకో,
నిరంతరం నేనే అనుభవిస్తా ఆ నష్టాన్ని. అందువల్ల అందుకే కాస్త తాత్విక చింతన పెంచుకోవాలి, కాస్త మన మానసిక ప్రవృత్తి కాస్త ఉన్నత స్థాయికి ఎదగాలి. అది ఆ రకమైన భావజాలం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. నేను అందుకే ఎగ్జాంపుల్, ఇది మన దగ్గరే కాదు కదా, రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు దళపతి విజయ్ ఉన్నాడు, ఆయన అనేక అంశాలపైన బీజేపీ వ్యతిరేక పొజిషన్ తీసుకున్నాడు. అయినంత మాత్రం బీజేపీ వాళ్ళంతా నటుడిగా విజయ్ని అభిమానించకూడదా? కమల్ హాసన్ ఐడియాలజికల్లీ ఆయన యాంటీ బీజేపీ, అందుకే ఆయన క్లియర్గా మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అన్నాడు ఇంత స్పష్టంగా. బహుశా సినీ నటుల్లో సైద్ధాంతికంగా కూడా నిబద్ధత కలిగినటువంటి నటుడు కమల్ హాసన్. ఆయన ఏదో బీజేపీ పైన వ్యక్తిగత వైరమే కాదు కదా, ఇట్స్ మోర్ ఐడియాలజికల్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాగా, ఇప్పుడు ప్రకాష్ రాజు అందరికీ తెలుసు ఇదని యాంటీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, కానీ ప్రకాష్ రాజ్ ఒక గొప్ప నటుడు కాదా? సో ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ ఈ పంచాయతీ ఇక్కడే తిరుగుదామా? ఇప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా ప్రకాష్ రాజ్ స్పందించాడు. కానీ మనకు తెలుగువారుగా మన ప్రకాష్ రాజ్, మన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాంశంలో వాళ్ళిద్దరు ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉండనియండి, మీకు ఎన్నికల విషయంలో ఎవరికైనా సపోర్ట్ చేయనియండి, ఏ రాజకీయ పార్టీకైనా నటుడుగా రాజకీయాల్లో నటులు కలవచ్చు, కానీ దానికి మనం విడగొట్టి చూడాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ వ్యక్తిగత అభిప్రాయాలకు ఆయన క్రికెట్కు సంబంధం ఉందా? ఆయన గ్రౌండ్లో ఉంటే ఆయన క్రికెటే చూడాలి తప్ప ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు, సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత అభిప్రాయాలు మన సంబంధం ఉన్న విషయం కాదు కదా. అందుకే రెండింటిని విడగొట్టి చూసేటువంటి సంస్కారం మనకు లేకపోతే దానికి ఎవరేం చేస్తారు? దానివల్ల ఎవరికి నష్టం? ఎవరు ఆపగలుగుతారు? ఎవరు ఆపలేకపోయారు కదా. అల్లు అర్జున్ ఎవరు ఆపగలిగారు? జూనియర్ ఎన్టీఆర్ ఎవరు ఆపగలిగారు? జూనియర్ ఎన్టీఆర్ పైన కూడా ఇలాగే తెలుగుదేశం శ్రేణులు విరుచుకోబడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు స్పందించలేదని, కానీ ప్రపంచం ఆయనకు ఆస్కార్ గుర్తింపు లేదు, ఆపలేకపోయింది కదా. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఫోర్బ్స్ ఇండియా టాప్ 10 హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఉన్న యాక్టర్గా ఆ విజయం సాధించడం వాళ్ళు ఆపగలిగారా? అందువల్ల మనం ఎదగాలి. మనం ఎదగకపోతే ఇక వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, దానికి మనం ఏం చేయగలుగుతాం? సంతాపం చెప్పడం తప్ప. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ అర్థం చేసుకోవాలి రవిశంకర్. నా బాధ అనిపించేది ఏంటంటే ఇందులో కూడా పితృస్వామిక వ్యవస్థ, ప్యాట్రియార్కీ ఎంత క్లియర్ కనబడుతుంది చూడండి. నేను నిన్న చదివాను, దీపికా పదుకొనే హయ్యెస్ట్, ఇదే ఫోర్బ్స్ ఇండియాలోనే వచ్చింది, హయ్యెస్ట్ పేడ్ యాక్ట్రెస్ ఇండియాలో. ఎంతో తెలుసా? 15 to 30 crores. ఇక్కడ మీకు ఈ 10 మంది లిస్టులో చూడండి, లాస్ట్ పేరు అనుకుంటా అక్షయ్ కుమార్ది 60 to 145 crores. అనలేదు, ఇదే ఫోర్బ్స్ ఇండియాలో 15 to 30 crores అని వచ్చింది. ఈవెన్ 60 crores అయినా ఒక సినిమాకు స్టిల్ ఫార్ లెస్ దెన్ మేల్ యాక్టర్స్ కదా. నాకు ఎగ్జాక్ట్ నేను నిన్న ఫోర్బ్స్ ఇండియాలో చూశాను. బట్ ఏదైనా ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ రెమ్యూనరేషన్స్ కనుక, కానీ ఒకటి మాత్రం నిజం, ఆ నెంబర్ ఎంత అని ఉండని టాప్ 10 మేల్ యాక్టర్స్కు తీసుకుంటే మీకు టాప్ ఉమెన్ యాక్ట్రెస్కు హీరోయిన్కు ఎక్కడ కంపారిజన్ లేదు కదా. సమాన పనికి సమాన వేతనం అని రాజ్యాంగంలో రాసుకున్నాం, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని. సో ఈ సినిమా నటనే కదా, హీరోయిన్ లేకుండా హీరో ఉంటాడా? కానీ ఇప్పటికీ కూడా మన సమాజంలో ఉన్న ప్యాట్రియార్కీ ఎంత బలమైందంటే, పితృస్వామిక సంస్కృతి, పితృస్వామిక మానవ సంబంధాలు. సో ఇప్పటికీ కూడా మనం ఉమెన్ యాక్టర్స్ను ఆ స్థాయిలో గుర్తించడానికి నిరాకరిస్తున్నాం. అండ్ మార్కెట్ అలా స్పందిస్తోంది అంటే అర్థం ఏంటి? మార్కెట్కు ప్యాట్రియార్కీ ఉన్నదని కాదు, సమాజానికి ఉన్న ప్యాట్రియార్కీ, పితృస్వామిక విలువలు మార్కెట్ కూడా రిఫ్లెక్ట్ చేస్తాయి. అల్టిమేట్గా వాట్ ఈజ్ మార్కెట్? డిమాండ్ అండ్ సప్లై కదా. దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటే దానికి ఎక్కువ రేట్ ఉంటుంది. కావాలని ఎవరు షారుఖ్ ఖాన్కో, రజనీకాంత్కో, అల్లు అర్జున్కి ఎక్కువ డబ్బులు ఇచ్చి దీపికా పదుకొనే తక్కువ డబ్బులు ఇవ్వరు కదా. కానీ మీరు అదే షారుఖ్ ఖాన్, అదే దీపికా పదుకొనే అయితే షారుఖ్ ఖాన్కో పేమెంట్ అలా ఉండడం, దీపికా పదుకొనే పేమెంట్ తక్కువ ఉండడం ఏంటి? అందువల్ల ఆ సినిమాలో ఉన్న ఈ జెండర్ ఇంజస్టిస్ కూడా మనం చాలా సందర్భాల్లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకున్నాం. కాస్టింగ్ కౌచే కాదు, జెండర్ ఇంజస్టిస్ కూడా ఉంది. కారణం సమాజంలో ఉంది. ఇప్పుడు మెన్ క్రికెట్, ఉమెన్ క్రికెట్కి ఎంత తేడా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈవెన్ మీరు యూట్యూబ్ వ్యూవర్షిప్ కూడా తీయండి, మహిళల పైన మీరు ఒక వీడియో పెట్టండి. నా అనుభవం అత్యధిక సందర్భాల్లో అనుభవం ఏంటంటే, ఉమెన్స్ ఇష్యూస్ పైన వీడియోలు పెడితే చూడరు. అసలు సక్సెసే కాదు, 5,000 10,000 రావడం చాలా కష్టం.
అంటే దానికి కూడా కారణం ఏంది, మళ్ళీ యూట్యూబ్లో న్యూస్ రిలేటెడ్ కన్జంప్షన్ హయ్యెస్ట్ మేల్. సో ఈవెన్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా 93-94% మేల్ ఎనాలిటిక్స్ చేస్తే 7% ఫిమేల్. అంటే మరి మహిళలు చూడడం లేదు ఒక ఫ్యాక్ట్. మహిళలే చూడాలా, మహిళల గురించి పురుషులు చూడకూడదా? మన అమ్మ గురించి, మన చెల్లి గురించి, మన అక్క గురించి, మా భార్య గురించి మనం ఆలోచించమా? సో వీళ్ళందరి గురించి మనం ఆలోచిస్తామే. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ కానీ పుష్పాని అల్లు అర్జున్కి మద్దతు ఇస్తూ ఉన్నారు సార్. వాళ్ళ సోషల్ దాని నుంచే బయటపడాలి అని నేను చెప్పాను. ఎస్ సార్. అంబటి రాంబాబు కూడా పుష్ప 2 గురించి మాట్లాడారు సార్. ఒకసారి బయట అంబటి రాంబాబు బయట గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు. అక్కడ దాకా ఎందుకయ్యా? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజబాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామా మేము? సినిమా బాగుంటే, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా, లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా, లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళు ఊడుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని, నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా, పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అల్లు అర్జున్ గారి సినిమా డైరెక్ట్ గా జనసేన నాయకుల్ని, జన సైనికుల్ని ఆయన అంబటి రాంబాబు అల్లు అర్జున్ పుష్ప 2 చూస్తానికే కాదు, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా చూస్తానికి కూడా వీళ్ళుడితే మంచిది. నేనైతే 2 సినిమాలు చూస్తానికి వీళ్ళుడతాను. నాకేమీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తేడా ఏమీ లేదు. ఇప్పుడు మనకు అంటే అది రాజకీయాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటి రవిశంకర్ అంటే, తెలుగుదేశం వాళ్ళు హోటల్కి వెళ్ళి పెసరట్ ఉప్మా ఆర్డర్ ఇస్తే వైసీపీ వాళ్ళు వెళ్ళి పెసరట్ ఉప్మా ఆర్డర్ ఇయ్యరు. ఇక పెసరట్ ఉప్మా బ్యాన్. తర్వాత వైసీపీ వాళ్ళు వెళ్ళి పూతరేకులు తిన్నారనుకోండి, స్వీటు టిఫిన్ అయ్యాక, తెలుగుదేశం వాళ్ళు పూతరేకులు బ్యాన్. అంటే పెసరట్ ఉప్మా పూతరేకులైనా ఒక పార్టీ వాళ్ళు ఎత్తుకుంటే ఇంకో పార్టీ, మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ ఎవరైనా చేయండి. ఈ 2 పార్టీలు ఒక పార్టీ, జగన్మోహన్ రెడ్డో, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అసలు టిఫిన్ అంటే పెసరట్టు ఉప్మా చాలా అద్భుతమైన టిఫిన్, ఎంతటి రుచిగా ఉంటుంది, దానికి అల్లం పచ్చడి పెట్టుకొని తింటే అని అనండి. జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు పెసరట్టు ఉప్మా నిషేధించండి అని పిలిపించి ప్రతి హోటల్లో పెసరట్టు ఉప్మాను బ్యాన్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి రుచిగా ఉంటే పెసరట్టు ఉప్మా మాకు రుచిగా ఉంటుంది. ఆ లెవెల్కి వచ్చేసింది. ఏమంటారు చెప్పండి? సో ఆఖరికి ఆంధ్రప్రదేశ్ సమాజంలో అంతటి డివిజన్ వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న విఘ్నత కలిగిన ప్రజలు ఆలోచించాలి. ఇది సమాజానికి మంచిది కాదు. పోలరైజేషన్ ఈ స్థాయికి రావడం, పార్టీల పేరిట, నాయకుల పేరిట, కులాల పేరిట, ఇందులో కులాల పేరిట కూడా ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే, మీకు అభిమాన సంఘాలు మీరు తీయండి, మీకు బాలకృష్ణ అభిమాన సంఘాలు తీయండి, మెగా అభిమాన సంఘాలు తీయండి, కులాల వారీగా కూడా చీలిపోతారండి. ఎంత రాజకత్వం అండి ఇది! ఇది అమెరికాకు పోయినా ఇదే రోగం, మళ్ళీ ఇక్కడ కాదు, అమెరికా తెలుగు సంఘాల్లో కూడా ఇదే కులం రోగమే. సో ఈ స్థాయికి దిగజారితే మనం సమాజము ఎక్కడికి పోతుంది? జాషువా పుట్టిన గడ్డ కదా మనము, జాషువా లాంటి మహాకవులు పుట్టిన గడ్డ కదా. విశ్వనరుణ్ణి నేను అంటూ, నేను తెలుగువాణ్ణి, నేను భారతీయుణ్ణి అని చెప్పుకుంటూ కూడా అద్భుతంగా చెప్తాడే ఆ మహానుభావుడు. నేను తెలుగువాణ్ణి అని చెప్తాడు. తెలుగు తల్లికి పుట్టిన బిడ్డ నేను అని ఎంత గర్వంగా చెప్పుకుంటాడు. అలాంటి నేను భారతీయుని అని చెప్పుకోవడానికి నా భాగవతం నా తొలి పాఠశాల అని చెప్తాడే. అలాంటి మహనీయుడు నేను విశ్వనరుణ్ణి అని చెప్పుకున్నాడు కదా. ఒక్కసారి ఆ జాషువా సాహిత్యం చూడండి, ఒక్కసారి ఆ శ్రీశ్రీ సాహిత్యం చూడండి. ఎంతటి అద్భుతమైన, సార్వజనీనమైన, విశ్వజనీనమైన మానవీయ విలువలకు కదా తెలుగు భాషా సంస్కృతులు అద్దం పట్టాయి. అలాంటి తెలుగు బిడ్డలు
కులం పేరిట, ప్రాంతం పేరిట, పార్టీ పేరిట, నాయకుని పేరిట చీలిపోవడం అనేది తెలుగువాడిగా భరించలేని వాస్తవం కదా. అందువల్ల ఏదున్నా మన వారి అచీవ్మెంట్, నేను మొదట్లో చెప్పినట్టు తెలుగుదనం, భారతీయత నిండుగా ఉన్న నాలాంటి వాళ్ళు ఏ తెలుగు వారికి విజయం సాధించినా నేను ఆనందపడతాను, ఏ భారతీయుడికి విజయం సాధించినా ఆనందపడతాను. అందులో ఆ మాటకొస్తే కళాత్మక హృదయం ఉన్న వ్యక్తిగా, కళను ప్రేమించి గౌరవించి ఆస్వాదించే నేను కూడా కళాకారుని కిందికి వస్తాను. జర్నలిస్టులు కూడా కళాకారులే. సో 64 కళల్లో బహుశా నా కళ కూడా ఉంటుంది. మాట్లాడడం కూడా ఒక కళే కదా. సో అందువల్ల కళకు భాష లేదు, కళకు ప్రాంతం లేదు, కళకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు. నా కళ కళ. అందుకే ఆ కళామ తల్లి ముద్దు బిడ్డల్ని ఎవరైనా మనం గౌరవించాలి. కళ కోసం కాదు, ప్రజల కోసం అని కోరుకోవాలి. అలాంటి భావాలను పెరుగుతాయని ఆశించుదాం. అంతకన్నా మనం చేయగలిగింది ఉన్నది. ఈ సంకుచిత రాజకీయాలు, ఈ పార్టీ రాజకీయాలు, వ్యక్తుల విభేదాల చుట్టూ తిరిగే రాజకీయాలు కాస్తంత మన వారి గొప్ప అచీవ్మెంట్. అప్పుడు నేను రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు ఆస్కార్ ప్రవీధుల్లో విజయం సాధించినప్పుడు ఆ రకంగా ఆనందపడ్డాను. దానిపైన నేను పెట్టిన వీడియోలు మీరు చూడండి, ఎంత ఆనందపడ్డాను. సో అందువల్ల ఆ చంద్రబోస్ రాసిన పాటకు అలాగే ఆనందపడ్డాం కదా. ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇది ఒక్కరి అచీవ్మెంట్ కిందకి రాదు, ఇది మనందరి అచీవ్మెంట్. అందువల్ల లెట్ అస్ సెలబ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ అవర్ పీపుల్. దీంట్లో రాజకీయాలు తేవద్దనే నా విజ్ఞప్తి.